చెప్పండి పావని గారు. దేని మీద వచ్చింది ఫ్రీలాన్సింగ్? ఆ ప్రొడక్ట్ ఏంటి? ఏ ఈ కామర్స్ అది చెప్పండి నాకు. అదే ఇది శారీ బిజినెస్ మ్యామ్. ఓకే. శారీ ఓన్లీ బిజినెస్. శారీసే. బొటిక్ గాని అవేం లేదు. జస్ట్ మెటీరియల్స్ అను శారీస్ మ్యామ్ అంతే ఇంకా. ఓకే. మెటీరియల్స్ ఓన్లీ. సో సేల్స్ అది ప్రొడక్ట్ రిలేటెడ్ కాబట్టి ఈ కామర్స్ వెబ్సైట్ అడిగారా? మీరు ఈ సజెస్ట్ కామర్స్. చేశారా? అంటే తను అడిగారు నన్ను. అంటే రెగ్యులర్‌గా నేను వాళ్ళకి కస్టమర్‌ని అనమాట. సో, ఇలా నేను ట్రైనింగ్ అవుతున్నా ఆహా! అని చెప్తే, ఓకే. నాకు ఓకే. చేయండి అని చెప్పారనమాట వాళ్ళు. వావ్! నైస్. అంటే మీరు మంచిగా అప్రోచ్ అవ్వడం గూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. ఆ! ఫ్రీలాన్స్‌లో క్లయింట్స్ క్లోజ్ అవ్వాలంటే మనం గూడా మనకి వర్క్ ఒచ్చు అని మన ఉన్న చుట్టూ సర్కిల్‌లో గూడా చెప్పుకుంటే మనకు చుట్టూ పక్కనోళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఎంత ఇస్తా అన్నారు పే ఆ ప్రాజెక్ట్‌కి? నేను 15 అడిగాను మ్యామ్. అయితే 10,000 ఇస్తాను అని చెప్పాడు. అయితే హ్మ్. డొమైన్ అన్ని వాళ్ళ మనీతోనే కొంటా అని చెప్పా. అంటే నేను దానికి ఆ! 10,000 మరంతే ఇంక్లూడ్ గదా! చేయనని చెప్పా. మనకిచ్చేది 10,000 అన్నప్పుడు డొమైన్ వాళ్ళ దాంట్లోనే కొనాలి. మనం 30,000 ఇస్తే మనం ఇస్తామనమాట. ఫ్రీ డొమైన్ అను హోస్టింగ్. సో 10,000 ఓకే. కాబట్టి వాళ్ళ డబ్బులతోనే కొనటం బెటర్. మనకు మిగలదు లేపోతే. అదే చెప్పా మ్యామ్. మీ మనీతోనే కొందాము అని చెప్పాను. సరే అన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఓకే. సో హ్యాపీ. కానీ ఏ డౌట్స్ వచ్చినా నాకు కాంటాక్ట్ అవ్వండి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో. ఇమ్మీడియేట్‌గా కాల్ చేస్తా మ్యామ్ ఆ! మీకు. ఇంకొకటి అదే